అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు రావడంలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్తాను నీకు, చెప్తానే. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జనసేనాని నెగ్గాడు, వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. కదా ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుంది. ఊహించలేకపోయావా? నేను అంతేనా? ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాసం. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి మన గొప్ప విజయానికి అభినందనలు. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాత మహిమ అంతా ఇంతానా? నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇక్కడ రోజా ఓడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. హలో